దొంగల్ని మార్చిన జీవితాలు, సాక్ష్యాలు, గ్రంథాలు, వ్యక్తులు ఎక్కడో చెప్పండి, చూపించండి అవన్నీ చూపించండి సార్. తాయిలాలు ఇవ్వకుండా, పథకాలు చూపించకుండా, ఉన్న పాలంగా వారి జీవితాన్ని మార్చిన వ్యక్తి జీవితం ఎక్కడుందో చూపియండి. మీరు ఎక్కడ చూడలేరు. దొంగల పురాన్ని సువర్ణపురంగా మార్చేశాడు, దేవుని పురంగా మార్చేశాడు. పురమే మారిపోయింది, ఊరే మారిపోయింది. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు వెళ్ళారు. సెటిల్మెంట్ పురం దాని పేరు. అంటే తెలుసా, అంతమంది సెటిల్మెంట్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్. ఆ బాపట్ల చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎక్కడ దొంగతనం చేసినా వచ్చి ముందుగా సెటిల్మెంట్ పురంలో పట్టిపోయేవారు. అంతే, ఇంకా అది ఎవరు చేయడం వాడే చేస్తారు. ఇంకంతే సెటిల్మెంట్ చేసేవారు ఎక్కడైనా సరే. ఆశ్చర్యకర విషయం ఏంటి తెలుసా, విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచల దేవస్థానంలో పచ్చల పథకాలు కూడా పడిపోయాడు. అంత ప్రొఫెషనల్ సార్. స్టోర్పురం సుధాకర్ గారు అని మీరు వినమంటారు కదా, ఆయన బుల్లెట్ కాలితే చెవులోంచి వెళ్ళిపోయింది. ఆయన చేతులు పెట్టి కుట్టేస్తే ఇలా మైక్ పట్టుకోవడానికి పనిచేసేది కాదు. ఒకప్పుడు ఏది కంటికి కనబడితే రాత్రి తెల్లారి నా ఇంట్లో ఉండాలి, అది ఎవడింట్లో ఉన్నా అంతే. కంటికి రాత్రి కనబడితే తెల్లారి నా ఇంట్లో ఉండాలి. ఇప్పుడు కేజీ బంగారం ఇక్కడ పెట్టండి, దాని వైపు చూడలే. ఎవరు తీసుకొచ్చారు మార్పు? నువ్వు ఇచ్చిన పథకమా? నువ్వు ఇచ్చిన భూములా? నువ్వు ఇచ్చినటువంటి రాయితీలా? యేసయ్య ప్రేమ. యేసు దగ్గరకు వచ్చారు, ఆయన ఎలాంటి వాడు వీళ్ళకి అర్థమైంది. యేసు దగ్గరకు వచ్చారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైంది. యేసయ్య వాక్యం విన్నారు, వాళ్ళు ఏం మార్చుకోవాలో అర్థమైంది. యేసయ్య మాటలు విన్నారు, వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థమైంది. దానికి వాడు ఆయన అంటున్నాడు పోలీస్ స్టేషన్లో, సార్ ఒకప్పుడు దొంగనే, కానీ ఇప్పుడు నేను చేయలేదు, నాకు ఆ ఆశ చచ్చిపోయింది, నేను వేరే వ్యక్తిని.